నమస్తేనండి. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏదైతే ప్రజా పాలన అనుకున్నామో, ఏదైతే ఏ నినాదంతోనైతే ఈరోజు మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నామో, ఈ కుటుంబ పాలన నుంచి ఏదైతే టీఆర్ఎస్, బీఆర్ఎస్ కుటుంబ పాలన నుంచి విముక్తి పొంది కనీసం మనం ప్రజా పాలనమైనా సామాజిక న్యాయం అనే దానికి ఒక సముచిత న్యాయం కావాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ 64 స్థానాల్లో గెలిచింది. నేను గతంలో బీఆర్ఎస్ పార్టీ గెలిచినట్టు 64 స్థానాలు గెలిచింది. 64 స్థానాల్లో ఎవరి బలం ఎక్కడ ఎంత ఉంది అంటే ఈరోజు కొన్ని రిజర్వ్డ్ స్థానాలు ఉన్నాయి, కొన్ని జనరల్ స్థానాలు ఉన్నాయి. కానీ ఈరోజు జనరల్ స్థానాల్లో కూడా ఎవరి సామాజిక వర్గం ఒకవైపు మూకుమ్మడిగా ఎక్కడ ఓట్లేస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ విజయానికి వచ్చి ఈరోజు ముఖ్యమంత్రి పీఠాన్ని దక్కించుకునేదానికి ఒక్కసారి మనం ఒక చిన్న క్యాలిక్యులేషన్ చేద్దాం. ఎందుకంటే ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లు సాధించింది. ఈ 64 సీట్లలో వాస్తవంగా చెప్పాలంటే ఈ 64 సీట్లలో ఏ నియోజకవర్గంలో ఏ సామాజిక వర్గం అనే దానికి మనం మాట్లాడుకుంటే ముఖ్యంగా మనం చెప్తూనే ఉంటాం 64 నియోజకవర్గాలలో ఏ సామాజిక వర్గం అని. అయితే ఇక్కడ లంబాడీ సామాజిక వర్గానికి వస్తే లంబాడీ సామాజిక వర్గం దాదాపు 35 నుంచి 40 లక్షల జనాభా కలిగినటువంటి ఈ తెలంగాణ రాష్ట్రంలో మీరు చూసుకుంటే 79 కాన్స్టిట్యున్సీలు, 79 నియోజకవర్గాలు ఈ లంబాడీ ప్రజలు ఎక్కడైతే ఓట్లు వేస్తారో వారు మాత్రమే ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారు. అయితే దీనికంటే ముందు మనం టీఆర్ఎస్ గవర్నమెంట్ మూకుమ్మడిగా లంబాడీ నాయకులు, లంబాడీ ప్రజలు ఓటేస్తే ఈరోజు ముఖ్యమంత్రి పీఠం దక్కించుకుంటూ మళ్ళీ పీఠం ఇచ్చి మళ్ళీ ఫామ్ హౌస్ లో పడుకుంటూ అది పక్కన పెడితే 64 స్థానంలో నేను అడుగుతున్న నిజంగా తెలంగాణ రాష్ట్రంలో ఇంటలెక్చువల్స్, మేధావులు, ఆఫీసర్లు, తర్వాత సంఘాల నాయకులు, తర్వాత రాజకీయ నాయకులు, ఇతర పార్టీ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మీరు తప్పకుండా వినాలి ఈ వీడియో. ఎందుకంటే నిజంగా ఈరోజు సామాజిక న్యాయము ప్రజాపాలనలో సామాజిక న్యాయం నిజంగా జరిగిందంటే జరగలేదు. ఎస్, అవకాశం ఉంది, ఇంకా అవకాశం ఉంది. నేను రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం, విన్నమించుకుంటున్నాం. ఎందుకంటే ఇంతకుముందే మా బ్యానర్లో ఓట్లు మాయి, సీట్లు మీయ, త్యాగం మాది, భోగం మీద, అదే ఈరోజు లంబాడీ సామాజిక వర్గం అదే అక్కడికి వెళ్ళిపోయింది. ఎందుకంటే మనం ఏం చెప్పాము కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ల ముందే గాంధీ భవన్ ముందు ధర్నా కూర్చుంది, నేనే కూర్చున్నా. గాంధీ భవన్ ముందు ధర్నా ఎందుకు కూర్చోవడం జరిగింది? ఈరోజు లంబాడీ సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో మన లంబాడీ గిరిజన నేతరులకు అంటే ఆదివాసీ, కోయ, గోండు సోదరులకు టికెట్ ఇచ్చి ఈరోజు లంబాడీల నాయకత్వాన్ని కట్ చేసే విధంగా కుట్ర చేసి సక్సెస్ అయ్యారు. చలో మనం అక్కడ సాక్రిఫైస్ చేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారం తేవడంలో కీలక పాత్ర పోషించింది కేవలం లంబాడీ నాయకులు మాత్రమే. ఒక్కసారి మనము జిల్లాల వారీగా చూసుకుందాం. ఎందుకంటే జిల్లాల వారీగా మన దగ్గర అంతా రిపోర్ట్ తయారు చేసుకున్నాం. అంతే మా గిరిజన సంఘాల మేధావులు, నాయకులు అందరం కూర్చొని ఈ యొక్క స్టాటిస్టిక్స్ రిపోర్టు ఏ జిల్లాలో ఎంత, మనం ఎంత గెలిచామనేది ఒక్కసారి మనం తెలంగాణ ప్రజల ముందు పెడదాం. మిత్రులారా, ఒక్కసారి మనం నల్గొండ అంటే ఉమ్మడి నల్గొండ జిల్లా చూసుకుంటే నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఒకటి. అయితే ఈ 12 నియోజకవర్గాల్లో కేవలం లంబాడీ సామాజిక వర్గం, లంబాడీ జనాభా ఎంత ఉందో ఒక్కసారి మనం చూద్దాం. అయితే ఈరోజు దేవరకొండ ఇది ఎస్టీ రిజర్వ్డ్, అంటే ఇక్కడ లంబాడీలు ఓట్లు వేస్తేనే అత్యధికంగా అంటే ఎక్కువ మెజారిటీ ఉన్న సామాజిక వర్గం లంబాడీ సామాజిక వర్గం. కాబట్టి ఇక్కడ లంబాడీ సామాజిక వర్గం ఓట్లేసింది, ఇక్కడ బాలు నాయక్ గారిని గెలిపించింది. అంటే దేవరకొండ కాన్స్టిట్యున్సీలో ఎన్ని ఓట్లు ఉంటాయి బంజారా వాళ్ళది, లంబాడీ వాళ్ళది? ఇప్పుడు దేవరకొండలో 1,00,000 ఓట్లు, 1,00,000కు పై చిలికే, 1,00,000కు పై చిలుకు. అది ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి దేవరకొండ సీటు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ మరి దేవరకొండలో టీఆర్ఎస్ కి ఓట్లు వేయలేదు అనేది పాయింట్. అయితే దేవరకొండలో బాలనాయక్ గారు 50,000 ఓట్ల మెజార్టీతో 30-40,000 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అయితే ఇక్కడ లంబాడీ సామాజిక వర్గం బీఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేయడం ఒక ప్రూఫ్. నెక్స్ట్ నాగార్జున సాగర్ లో 60,000కు పైగా
లంబాడి సామాజిక వర్గానికి ఓట్లున్నాయి. దీనికంటే ముందు మనం బై ఎలక్షన్ లో చూసుకుంటే బై ఎలక్షన్ లో బీజేపీ పార్టీ రవి నాయక్ గారికి జనరల్ స్థానంలో ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే లంబాడి సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి. నాగార్జున సాగర్ లో ఈరోజు 60,000 ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది, ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. మూడోది మిర్యాలగూడలో బిఎల్ఆర్ గారు గెలవడానికి కారణం లంబాడి ఓట్ల బ్యాంకు. ఇక్కడ 50,000కు పై చిలుకు మిర్యాలగూడలో లంబాడి ఓట్ సామాజిక వర్గం. అయితే ఈ లంబాడి సామాజిక వర్గము ఈరోజు వన్ సైడ్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడం వల్ల ఈరోజు మిర్యాలగూడ స్థానం కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం. నాలుగోది ఇక్కడ సూర్యాపేటలో క్యాండిడేట్ ప్రభావం కావచ్చు, తర్వాత మంత్రిగా చేయడం కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ని పెట్టడంలో విఫలమైంది. ఇది కరెక్ట్. కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ పెట్టడంలో విఫలమైంది కాబట్టి ఈరోజు సూర్యాపేటలో బీఆర్ఎస్ గెలిచింది. జగదీష్ రెడ్డి గారు మంత్రి గారు గెలిచారు. నల్గొండకు వస్తే వాస్తవంగా మేము చెప్పేవన్నీ వాస్తవాలు. ఈరోజు ఎందుకు ఈ క్యాలిక్యులేషన్ ఎందుకు తీసుకున్నామంటే వాస్తవంగా మన గిరిజన బిడ్డలను లంబాడి సామాజిక వర్గానికి గుర్తించింది కాంగ్రెస్ పార్టీ. ఈరోజు గుర్తించి రిజర్వేషన్ ఇచ్చి ఈరోజు ఒక ఐఏఎస్ ఐపీఎస్ స్థానంలో కూర్చొని ఒక డాక్టర్ స్థానంలో కూర్చోరంటే ఇందిరాగాంధీ గారి ఆశీస్సులతోనే ఈరోజు లంబాడీలు అంటే ఇందిరాగాంధీ అంటే లంబాడీ. సో ఆ పార్టీలో కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలనలో ఈరోజు ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారం జరుగుతుంటే ఆ ఎల్బీ స్టేడియంలో వచ్చింది కూడా 50% పైగా లంబాడీ సమాజ వర్గమే. కానీ ఒక్క బిడ్డ కూడా ప్రమాణ స్వీకారం చేయలేకపోతే ఈరోజు ఆత్మగౌరవం దెబ్బతిన్నది. అందుకే ఓట్లేమో మావి, సీట్లేమో మీ, త్యాగం మాది, భోగం మీది. కరెక్ట్. ఇది అందుకే ఈరోజు నల్గొండలో చూడండి దాదాపు 5-10 వేలకు పైగా 5 నుంచి 10,000 నల్గొండలో లంబాడి సామాజిక వర్గం దానికంతా ప్రభావం చూపకపోవచ్చు, కానీ ఉన్న ఓట్లు మాత్రం కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పడ్డాయనేది వాస్తవం. ఈరోజు అక్కడ మంత్రి గారు అయ్యారు. నెక్స్ట్ తుంగతుర్తిలో 30,000కు పైగా 30,000కు పై చిలుకు ఈరోజు లంబాడి సామాజిక వర్గం ఉంటే ఈరోజు తుంగతుర్తి కూడా కాంగ్రెస్ గెలిచింది. ఇక్కడ కాంగ్రెస్. తర్వాత మునుగోడులో ఒక్క ఓటు కూడా 40,000. మన రాజగోపాల్ రెడ్డి గారిని కూడా అడగొచ్చు. రాజగోపాల్ రెడ్డి గారు ఎప్పుడు డిపెండ్ అయినా 2 మండలాలనే లంబాడి ఓటు సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో వాళ్ళని మాత్రమే నమ్ముకుంటాడు మన రాజగోపాల్ రెడ్డి గారు. సో అక్కడ 40,000 ఓట్లు ఉన్నాయి. బీజేపీ పార్టీ నుంచి వచ్చి ఇమీడియట్ గా కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అదే విశ్వాసంతో అక్కడ క్యాండిడేట్లను చూడలేదు, కాంగ్రెస్ పార్టీని చూశారు, సోనియా గాంధీ గారిని చూశారు. కాబట్టి ఈరోజు మునుగోడులో కాంగ్రెస్ పార్టీ చేసి నకరేకల్లో వాస్తవంగా 10,000కు మాత్రమే ఉంది, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి ఇక్కడ భువనగిరిలో 20,000కు పై చిలుకున్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. హుజూర్ నగర్ లో ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రత్యేకంగా గెలవడానికి కారణం లంబాడి వాళ్ళు. ఈరోజు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 50,000కు పైగా లంబాడి సామాజిక వర్గం మీద డిపెండ్ అయ్యి ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా కొనసాగుతున్నారు. కేవలం నల్గొండ జిల్లాకే 3 మంత్రి పదవులు, రెండు ఒకటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి వచ్చింది, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి వచ్చింది. అదే విధంగా కింద కోదాడలో 40,000కు పైగా మన పద్మావతి రెడ్డి గారు గెలిచారు. సో ఉత్తమ్ పద్మావతి రెడ్డి గారు గెలిస్తే 40,000కు పైగా లంబాడి సామాజిక వర్గం, అంటే కేవలం లంబాడి సామాజిక వర్గం మాత్రమే ఇక్కడ ఉన్నది. సో ఇక్కడ కూడా కాంగ్రెస్ గెలిచింది, ఆలేరులో కాంగ్రెస్ గెలిచింది 25,000 ఓట్ల పై బ్యాంకు. అయితే ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే నల్గొండ డిస్టిక్లో
12 నియోజకవర్గాలు ఉంటే 11 నియోజకవర్గాలలో 8 నియోజకవర్గాలు లంబాడి సామాజిక వర్గం గెలిపించింది. 12 ఉంటే దాంట్లో 11 కాంగ్రెస్ గెలిచింది, అందులో 8 ఎస్టీ లంబాడి గెలిపించింది 8. ముక్త కంఠంగా ఒకే వైపు ఓటేస్తే 8 సీట్లు 8 గెలిచింది. ఓవరాల్ గా నల్గొండ జిల్లాలో పెడితే 4,35,000 మంది ఈరోజు లంబాడి సామాజిక వర్గం ఉంది. కానీ ఈరోజు నల్గొండ జిల్లాలో ఒక మంత్రి పదవి దక్కదు, లేకపోతే ఒక జనరల్ స్థానంలో అదే నాగార్జున సాగర్ లో ఒక లంబాడి నాయకుడిని పెట్టి గెలిపించలేకపోయారు, అదే హుజూర్ నగర్ లో ఒక లంబాడి నాయకుడిని గెలిపించలేకపోయారు, అదే సూర్యాపేటలో కానీ మిర్యాలగూడలో కానీ అదే లంబాడి సామాజిక వర్గాన్ని ఓట్లు. ఎందుకంటే ఈరోజు ఓట్లకు మాత్రమే పరిమితం చేసి ఈరోజు ఈ సామాజిక వర్గాన్ని తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ 12 ఉంటే 11 కాంగ్రెస్ గెలిస్తే దాంట్లో 8 గెలిపించింది నల్గొండ నియోజకవర్గ ప్రజలు. నల్గొండ జిల్లా ప్రజలు ఒక్కసారి ఆలోచించండి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అంటే అందరికీ న్యాయం చేస్తుందని కోరుతున్నాం. ఇంకా అవకాశం ఉంది. ఇది కేవలం నాయకుల దృష్టిలో పెడాలి. మా నాయకులు మంత్రి తీసుకొని అదే భ్రమలో ఉంటే ఇక్కడ ప్రజలను మర్చిపోతే రేపు మళ్ళీ ఇదే బుద్ధి చెప్పడానికి మా ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సో దయచేసి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు దయచేసి విజ్ఞాపించుకుంటున్నాం, మీరు తప్పకుండా లంబాడి సామాజిక వర్గాన్ని నుంచి ఎవరినో ఒకరిని మంత్రి వర్గంలో తీసుకోవాలి అని చెప్పేసి విజ్ఞప్తి చేసుకుని నల్గొండ జిల్లా ప్రజలు ఒకసారి వినాయి. ఇది తర్వాత నెక్స్ట్ రంగారెడ్డి, తర్వాత రంగారెడ్డి ఉమ్మడి జిల్లా. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాల్లో కేవలం 4 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడం జరిగింది. ఒకటి ఇది మనం గుర్తుంచుకోవాలి. ఎందుకు రంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోయిందంటే లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి. ఒకటి చేవెళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఎందుకు గెలిచిందంటే అక్కడ లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి. 5,000 మాత్రమే లంబాడి సామాజిక వర్గం ఉంది కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఇబ్రహీంపట్నంలో 30,000కు పై చిలుకు ఈరోజు మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచారంటే ఈరోజు లంబాడి సామాజిక వర్గం ఒక సైడ్ ముక్త కంఠంతో ఒక సైడ్ వేశారు కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మల్రెడ్డి రంగారెడ్డి గారు గెలిచారు. తర్వాత కూకట్పల్లిలో ఇది బంజారా వాళ్ళు ఇక్కడ లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి ఈరోజు బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ఎల్బీనగర్లో లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. మహేశ్వరంలో 35,000కు పైగా క్యాండిడేట్లు ఉంటే అక్కడ కూడా మంత్రి ప్రభావం, ఎందుకంటే ఇంతకుముందు జగదీశ్వర్ రెడ్డి ఎలా ఉన్నారో అక్కడ మంత్రి ప్రభావం, సబితా ఇంద్రారెడ్డి గారి ప్రభావం, ఇంకోటి క్యాండిడేట్లు పెట్టడంలో విఫలమైంది కాంగ్రెస్ పార్టీ. కరెక్ట్, అక్కడ కూడా క్యాండిడేట్ అయినప్పటికీ అక్కడ నిలబడ్డ క్యాండిడేట్ కి 35,000 పైగా ఓట్ల బ్యాంక్ వచ్చి ఈరోజు 2వ స్థానంలో ఉన్నాడు. ఇది మహేశ్వరంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది కాబట్టి బీఆర్ఎస్ వచ్చింది. మల్కాజ్గిరిలో లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బీఆర్ఎస్ వచ్చింది. సేమ్ మేడ్చల్లో కూడా చాలా తక్కువ మంది ఉన్నారు. మేడ్చల్లో కూడా లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బీఆర్ఎస్ వచ్చింది. పరిగిలో 45,000 పైగా ఓట్లు ఉన్నాయి, ఒక సైడే పడ్డాయి, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. అందుకే ఈరోజు పరిగిలో 45,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంటే అందుకు కాంగ్రెస్ గెలిచింది అక్కడ. కుత్బుల్లాపూర్లో 5,000 కంటే తక్కువనే ఉన్నారు అక్కడ, అందుకే ఈరోజు బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే ఆయన ప్రజల మనిషి అంటే వాస్తవం చెప్పుకోవాలి. రాజేంద్ర నగర్ లో 5,000కు పైగా ఉన్నారు, అందుకే బీఆర్ఎస్ గెలిచింది. చాలా తక్కువ మంది ఉన్నారు అక్కడ ఉన్న వాళ్ళు కూడా, అందుకే బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత షేర్లింగంపల్లిలో లంబాడి సామాజిక వర్గం లేదు, అందుకే బీఆర్ఎస్ గెలిచింది. తాండూరులో 35,000కు పైగా ఓట్ బ్యాంక్ ఉంది. వాస్తవంగా తాండూరు ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి నిజంగా ఇది చెప్పేది వాస్తవా కాదా అనేది మీ మనసు తెలిస్తే చాలు. కంపల్సరీ, ఎందుకంటే తండాలనే ఉంటాడు, ఆ వాళ్ళతో లంబాడి సామాజిక వర్గం కలిసిమెలిసి ఉంటాడు కాబట్టి ఈరోజు 35,000కు పైగా తాండూరులో
ఆలోచించి నిజంగా ఆ సామాజిక వర్గం అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నది ఆయనకు. 35,000కు పైన ఉన్నది. ఎందుకంటే రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో అవు. కేవలం ఇక్కడ తాండూర్ గెలిచారంటే అవు. అది లంబాడి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల అవు. ఈరోజు తాండూర్ ఎమ్మెల్యే గారు గెలిచారు. అవు. తర్వాత ఉప్పల్. ఉప్పల్లో లంబాడి సామాజిక వర్గం లేదు, అవు. బతుకు జీవుడు కోసం వచ్చిన వాళ్ళే మాత్రమే. ఒక 5-6 తర్వాత వేలు ఉంటారు. వికారాబాద్ నుంచి అవు. 25,000కు పైగా అవు. లంబాడి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. అవు. ఇక్కడ మీరు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు, తర్వాత అక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మేధావులకు, తర్వాత ఇంటలెక్చువల్స్కు నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు దయచేసి సామాజిక న్యాయం అనేది మనం ఏ ఉద్యమంతోనైతే ముందుకెళ్తామో, అవు. ఈరోజు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే కేవలం 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలవడానికి కారణం ఏంటంటే ఈ 4 స్థానాల్లో లంబాడి ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉండడం వల్ల అవు. కాంగ్రెస్ పార్టీ గెలిచిందనే దాని సాక్ష్యం అవు. ఇదే కదా. కానీ ఈరోజు రంగారెడ్డిలో జిల్లాలో లంబాడి నాయకులకు గుర్తింపు ఉండదు. అవు. అక్కడ గుర్తింపు ఉండడం కోవడం వల్ల ఇంకా ఈ సామాజిక న్యాయం ఈ ప్రజాపాలనలో ఏ విధంగా జరుగుతుంది? నిజంగా వికారాబాద్ ఎమ్మెల్యే గారికి, తర్వాత తాండూరు ఎమ్మెల్యే గారికి, పరిగి ఎమ్మెల్యే గారికి, తర్వాత ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారికి విన్నవించుకుంటున్నాం, లంబాడి సామాజిక వర్గం నుంచి ఎవరినైనా ఒకరిని మంత్రివర్గంలో స్థానం కల్పించడంలో మీ పాత్ర కూడా పోషించాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. సో ఇది రంగారెడ్డి నియోజకవర్గం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్ర. ఇది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మరి ఆర్మూర్, నిజంగా ఆర్మూర్ నియోజకవర్గం చూసుకుంటే ఇక్కడ 20,000కు పైచిలుకు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా, వాస్తవంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఒకవైపు బీజేపీ పార్టీ ప్రభావం కావచ్చు, అక్కడ కరీంనగర్, తర్వాత ఆదిలాబాదు, నిజామాబాద్లో ధర్మపురి అరవింద్ గారు ఉండడం వల్ల అక్కడ తక్కువ ఓట్లు బ్యాంక్. ఆర్మూర్లో 15,000కు పైగా ఉన్నాయి. సో అక్కడ బీజేపీ పార్టీ గెలిచింది, ఎందుకంటే నాయకుడు బీజేపీ పార్టీ గెలిచింది. తర్వాత బోధన్లో లంబాడి సామాజిక చాలా తక్కువ, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే అన్ని చోట్ల లంబాడీలు ఉన్నది గెలిచింది కాదు, అయితే ముఖ్య పాత్ర పోషించింది మాత్రం లంబాడీ. అంటే ఉన్నది మాత్రమే చెప్తున్నాం, ఎందుకంటే అంతా చెప్తే అదేదో ఉంటది కదా, చెప్తే ఊళ్ళో ఉండదు. తర్వాత జుక్కల్లో 25,000కు పైగా ఓటు బ్యాంక్ ఉంది, 25,000కు పైగా ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత బాన్స్వాడలో 45,000కు పైగా ఓటు బ్యాంక్ ఉంది. అయితే ఇక్కడ ఇది బాన్స్వాడ చరిత్ర నేను చెప్తా. బాన్స్వాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, తర్వాత గిరిజన సంఘాల నాయకులు, మేధావులు కాంగ్రెస్ పార్టీ దగ్గర అప్లికేషన్లు పెట్టిరు. బాన్స్వాడలో జనరల్లో ఒక లంబాడి సామాజిక వర్గం చెందిన నాయకునికి మీరు అక్కడ ఇవ్వాలని చెప్పేసి అడిగినాం, కానీ ఇవ్వలేదు, టికెట్ ఇవ్వలేదు. ఇక్కడ బాన్స్వాడలో కిషన్ సింగ్ గారు, దీనికంటే ముందు కిషన్ నాయక్ గారు అక్కడ నిలబడి గెలిస్తే జనరల్ స్థానంలో, అదే స్థానంలో ఒక లంబాడి నాయకునికి అవకాశం ఇవ్వమంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని తిరస్కరించింది. కాబట్టి ఈరోజు అక్కడ బీఆర్ఎస్ గెలవడం జరిగింది, పైగా పోచారం శ్రీనివాస్ గారి ప్రభావం. సో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఎల్లారెడ్డిలో చాలా మంది మన వాళ్ళు ఉంటారు, 45,000 ఓటు బ్యాంక్ మదన్ మోహన్ గారికి తెలుసు, ఇది బాగా. ఆయన కూడా అడగాల్సిన బాధ్యత ఉన్నది, ఎందుకంటే మదన్ మోహన్ గారికి కాదు, బంజారా తండాలే ఉంటాడు, మన రొట్టెలు తినుకుంటూ చాలా అందరితో కలిసిమెలిసి ఉంటాడు అన్న, ఆయన కూడా అడగాల్సిన బాధ్యత ఉన్నది. మదన్ మోహన్ గారికి 45,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఓట్లు వేస్తే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. దీనికంటే ముందు ఎంపీగా ఓడిపోయాడు. సో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత కామారెడ్డిలో 2 ముఖ్యమంత్రులు ఉండడం వల్ల అక్కడ బీజేపీకి ప్లస్ అయింది, అక్కడ 30,000కు పైన ఉన్నాం. తర్వాత ఇది బీజేపీ నిజామాబాద్ లో అర్బన్ లో లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి అక్కడ బీజేపీ గెలిచింది. నిజామాబాద్ రూరల్ 55,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది.
అది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అది ఫస్ట్ టైం కానీ ఎవరో కూడా తెలియదు, క్యాండిడేట్ తెలియదు కానీ అక్కడ కానీ కాంగ్రెస్ పార్టీని మాత్రమే చూసిర్రు. లంబాడి మార్పు కోరిర్రు, మార్పు కావాలన్నారు, మార్పు కోరిరు, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఈరోజు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే గారు మీరు కూడా రేవంత్ రెడ్డి గారికి లేకపోతే మీ సోనియా గాంధీ గారికి ఎవరికైతే వారు లంబాడి సామాజిక వర్గం నుంచి, ఎందుకంటే నన్ను లంబాడి నాయకులే లంబాడి బిడ్డలు మాత్రమే నన్ను గెలిపించారనే విశ్వాసం మీ దగ్గర ఉండాలని కోరుతున్నాం. ఎందుకంటే ఈరోజు 45,000కు పైగా లంబాడి సామాజిక వర్గం అక్కడ ఓట్లు వేయడానికి కారణం కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఈసారి చెప్పకుండా మళ్ళీ నెక్స్ట్ సారి వాళ్ళే మళ్ళీ బుద్ధి చెప్తారు. బాలకొండలో 25,000కు ఓట్లున్నాయి, ఆడ బిఆర్ఎస్ పార్టీ. అంటే చూడు తక్కువ ఓట్ బ్యాంకింగ్, 20,000కు పైగా ఉన్నాయి. అయితే ఇక్కడ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 9 నియోజకవర్గాలు ఉంటే కేవలం 1, 2, 3, 4 మాత్రమే గెలిచింది. ఈ నాలుగులో 2 నియోజకవర్గాలు లంబాడి సామాజిక వర్గం ఎవరికైతే ఓటేశారో వారే ఎమ్మెల్యేలు ఇచ్చింది. అంటే ప్రతి జిల్లాలో లంబాడి సామాజిక వర్గం ఓట్ బ్యాంకే ప్రభావం చూపించింది అనేది ఈ యొక్క చార్ట్. సో ఇక్కడ ఉమ్మడి మెదక్ డిస్టిక్, ఉమ్మడి మెదక్ జిల్లా, ఇది ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 3 కాంగ్రెస్ మాత్రమే గెలిచింది, 3 గెలిచింది. సిద్దిపేట్ హరీష్ రావు ఓటు బ్యాంక్, హరీష్ రావు అది పక్కన పెడదాం. మెదక్లో ఫస్ట్ టైం క్యాండిడేట్ మైనంపల్లి రోహిత్ రావు. మైనంపల్లి రోహిత్ రావు గారు యువ నాయకుడు. అక్కడ యువ నాయకుని చూడకుండా, అనుభవం ఉందా లేదా అని చూడకుండా కేవలం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సరే ఒకసారి మార్పు కోరి మాత్రం 35,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంటే అక్కడ కేవలం కాంగ్రెస్ పార్టీని చూసి మాత్రమే ఈరోజు ఓటేశారు. మైనంపల్లి రోహిత్ రావు గారిని కాదు, ఆయన ఒక ప్రభావం ఉండొచ్చు, ఎందుకంటే తండ్రి గారు అక్కడ ఉన్నారు కాబట్టి మైనంపల్లి రోహిత్ రావు గారు ఒక యంగ్ జనరేషన్లో ఎమ్మెల్యే అయ్యారు. చాలా సంతోషం. మీరు కూడా లంబాడి సామాజిక వర్గం నాకు ఓటేసింది, గెలిపించింది, మీ అధిష్టానానికి మీరు కోరాలి. ఎందుకంటే ఈరోజు 35,000కు పైగా లంబాడి సామాజిక వర్గం అక్కడ ఉంది. 35,000కు పైగా ఈరోజు రాములు నాయక్ గారి ప్రభావం కూడా చాలా ఉంటది ఉమ్మడి మెదక్ జిల్లాలో. మెదక్ గారికి కూడా, మెదక్లో కూడా మన ఎమ్మెల్సీ రాములు నాయక్ గారి ప్రభావం చాలా ఉంటది. ఇంకా నారాయణ ఖేడ్, వాస్తవంగా అయితే నైతికంగా ఎమ్మెల్సీ రాములు నాయక్ గారే ఎమ్మెల్యే అక్కడ ఇలాకా. ఆయన నారాయణ ఖేడ్ అంటేనే రాములు నాయక్ అంటేనే నారాయణ ఖేడ్. అది అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 50 నుంచి 60,000 ఓట్లుంటే రాములు నాయకే అక్కడ గెలిపించారు. నారాయణ ఖేడ్, మెదక్, తర్వాత ఆందోళ్. ఈరోజు ఆందోళనలో చాలా తక్కువ మంది, 15-20,000 మంది ఉన్నారు కాబట్టి అక్కడ ఆయన కాంగ్రెస్ గెలిచింది. ఎందుకంటే రాజనరసింహ గారు ఈరోజు మంత్రిగా కూడా అయ్యారు, మన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కూడా అయ్యారు. కాబట్టి ఉమ్మడి మెదక్ జిల్లాలో మన మంత్రివర్యులు లంబాడి సామాజిక వర్గాల నుంచి మంత్రి ఇవ్వాలని చెప్పేసి మీరు కూడా కోరాలని చెప్పేసి నేను కోరుతున్నాను. నర్సాపూర్, ఇక్కడైతే నర్సాపూర్లో బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకు గెలిచిందంటే ఇక్కడ 40,000 ఓటు బ్యాంక్ ఉంది. నర్సాపూర్లో ఒక జనరల్ స్థానము, అక్కడ లంబాడి సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. మా లంబాడి బిడ్డలకి ఏమని చెప్పేసి గాంధీ భవన్ ముందు ధర్నా కూర్చుంది నేనే అడిగినా, మా నాయకులు అడిగిరు, అందరు అడిగిరు, కాంగ్రెస్ పార్టీ నాయకులు అడిగిరు. ఇక్కడ నర్సాపూర్లో కాంగ్రెస్ పార్టీ రాములు నాయక్ గారికి ఇవ్వాలని చెప్పేసి చాలా ట్రోల్స్ వచ్చినాయి. ఇవ్వలేదు, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది. ఇదే నర్సాపూర్లో ఒక లంబాడి సామాజిక వర్గం ఇస్తే ఇక్కడ మీకు చూడండి, నర్సాపూర్లో ఒక లంబాడి నాయకుడికి ఇస్తే జైరాబాద్ ఎఫెక్ట్ పడుతుండే, తర్వాత సంగారెడ్డి ఎఫెక్ట్ పడుతుండే, తర్వాత పటాన్ చెరువు ఎఫెక్ట్ పడుతుండే. ఈ మూడిట్లో 2 అయితే ఖచ్చితంగా వచ్చు నర్సాపూర్లో మనకి ఇస్తే. జైరాబాదు, సంగారెడ్డి, ఇది ఒక నర్సాపూర్ టికెట్ లంబాడి నాయకులకు ఇస్తే జైరాబాద్ సీట్ వచ్చేది, తర్వాత సంగారెడ్డి మన జగ్గారెడ్డి గారు కూడా వచ్చేది. ఎందుకంటే జగ్గారెడ్డిని ఏ రోజైతే మేము ఎలక్షన్ ముందు కూడా చెప్పాం, ఈ రోజు కూడా చెప్తున్నాం, జైరాబాద్ బీఆర్ఎస్ ఓడిపోయింది, బీఆర్ఎస్ గెలిచింది. ఎందుకంటే 20,000 సామాజిక వర్గం ఉంది అక్కడ. నర్సాపూర్ ఎఫెక్ట్ జైరాబాద్కి పడ్డది, జైరాబాద్ ఎఫెక్ట్ సంగారెడ్డికి పడ్డది. జగ్గారెడ్డి గారు ఓడిపోవడం ఏందండి? విజయాలకు వారసుడు, గతం నుంచి కాంగ్రెస్ పార్టీ హయాం నుంచి
భుజాల మా జగ్గారెడ్డి గారు ఏ ఎమ్మెల్యే కూడా పాడనని మా భక్తి జ్ఞానాలు తండాలలో పోయి పాడతాడు. మా జగ్గారెడ్డి గారికి తెలుసు, బాగా తెలుసు. సేవాలాల్ మహారాజ్ గారి జయంతిని కూడా సెలవు దినంగా ప్రకటించాలని గతంలో అసెంబ్లీలో గలమెత్తిన నాయకుడు ఆయననే. సేవాలాల్ జయంతి అతి ఘనంగా చేసేది సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి గారు మాత్రమే. ఆయనకి లంబాడి సామాజిక వర్గం సంగారెడ్డిలో ఎంతుంది, జైరాబాద్లో ఎంతుంది, నర్సాపూర్లో ఎంతుందని మా జగ్గారెడ్డి గారికి బాగా తెలుసు. అయినప్పటికీ ఈరోజు మాకు మంత్రివర్గంలో స్థానం దక్కలేదు, మా ఆత్మగౌరవం దెబ్బతీసిరు. అయినా ఇంకో అవకాశం ఉంది, ఏదైతే మా సీతక్క గారికి. అంటే ఇక్కడ ఒకటి వినాలి, సీతక్క గారి సామాజిక వర్గం కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలేదు. ఇది పక్క, ఎందుకంటే వాళ్ళు 80% ఉన్న లంబాడి సామాజిక వర్గం సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి ఓట్లేస్తే 20% ఉన్న గిరిజన నేతలకు ఆదివాసి, కోయ, గోండు, ఎరుకల, నాయక్పోడు సామాజిక వర్గానికి మంత్రిపీఠం ఇస్తే ఆ సామాజిక వర్గం టీఆర్ఎస్ పార్టీకి ఓటేసింది అనేది మనం చూపిస్తున్నాం. ఇప్పుడు నెక్స్ట్ చూపిస్తాం. పటాన్ చెరువులో లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి బీఆర్ఎస్ వచ్చింది. దుబ్బాకలో అక్కడ చాలా తక్కువ 10-15 వేల మంది, అంతే. గజ్వేల్లో 10,000 మంది ఉన్నారు కాబట్టే ఈరోజు బీఆర్ఎస్ వచ్చింది. అయితే ఒక్కసారి వినండి, ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 3 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో ఒకరు మంత్రిగా అయ్యారు, అందులో 2 లంబాడి సామాజిక వర్గం ఎక్కడ అయితే ఓటు బ్యాంక్ ఎక్కువ ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నారాయణఖేడ్, నర్సాపూర్. నారాయణఖేడ్, నర్సాపూర్. అదే నర్సాపూర్లో కాదు నర్సాపూర్లో మెదకు నారాయణఖేడ్లో గెలిచింది. నర్సాపూర్లో గనక లంబాడి సామాజిక వర్గానికి, తర్వాత బాన్స్వాడలో ఒక లంబాడి సామాజిక వర్గానికి ఇస్తే ఇంకో 5 సీట్లు పెరిగాయి కాంగ్రెస్ పార్టీకి. సో ఇది సాక్ష్యం. అయితే ఇది మెదక్ డిస్టిక్, 10 ఉంటే 3 కాంగ్రెస్ పార్టీ, అందులో 2. మేము 30,000కు పైగా ఓటు బ్యాంక్ ఉన్న స్థానాల్లో 20,000 నుంచి వదిలేస్తున్నాం. అది మా నిజాయితీ. లంబాడీలు నమ్మితే ప్రాణాలు ఇస్తారు, అదే మోసం చేస్తే కుర్చీ కూడా దింపుతారు. సో ఇది మెదక్ జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నేను ఇదివరకే చెప్పాము, మనం ఇప్పుడే చెప్పినాము. డిఫరెన్స్ ఏంటంటే లంబాడి సామాజిక వర్గం, గిరిజన సామాజిక వర్గం, తర్వాత ఎస్టీ, ఆదివాసీలు అంటే ఒకటే. భారతదేశంలో 745 తెగలు ఉంటే అందులో 33 తెగలు ఇక్కడ ఈ రాష్ట్రంలో ఉంటే, ఈ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ, లార్జెస్ట్ తెగ లంబాడి తెగ. ఈ లంబాడి తెగ 69 నియోజకవర్గాల్లో ప్రభావితమై ఉంది. 69 నియోజకవర్గాల్లో ఎవరికైతే ఓట్లు ఇస్తారో వారు మాత్రమే గెలిచి ఈరోజు అసెంబ్లీకి వస్తారు, లేకపోతే ముఖ్యమంత్రి స్థానం ఎవరికి అదృష్టం ఉంటే వాళ్ళు పోతారు. చలో, అయితే ఆదిలాబాద్ జిల్లాకు వస్తే ఇక్కడ గిరిజన నేతలు అంటే మా గోండు కోయ సోదరులు, తర్వాత కోయ, ఎరుకల, నాయకుడు, లంబాడి సామాజిక కూడా ఉంది. అయితే సిర్పూర్లో లంబాడి సామాజిక వర్గం లేదు, అక్కడ ఆదిలాబాద్ బీజేపీ ప్రభావం ఉంది కాబట్టి బీజేపీ గెలిచింది. ఓకే, తర్వాత చెన్నూరులో కాంగ్రెస్ పార్టీ, ఇక్కడ 20,000కు పైగా ఉన్నారు. బెల్లంపల్లిలో 20,000కు పైగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత మంచిర్యాలలో 30,000 ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత ఆసిఫాబాద్లో బీఆర్ఎస్ గెలిచింది. నేను ముర్రో 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 అని 10 రోజుల పాటు గాంధీ భవన్ ముందు కూర్చొని కాంగ్రెస్ పార్టీని ప్రభుత్వంలో తీసుకురావాలి, కుటుంబ పాలన నుంచి విముక్తి పొందాలి, ఎంతో మంది నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చెప్పేసి మేము నాయకులకు కనీసం ఇప్పుడైనా చూపు చూడాలని చెప్పేసి ఆసిఫాబాద్ సీటు, ఇది లంబాడీస్ల సీట్లు కాదురా బాబు, ఇది కోయాగొండ సోదరుల సీటు, వాళ్ళు ఎక్కుంటారు. ఇక్కడ ఆసిఫాబాద్లో 1,00,000కు పైగా మా గోండు కోయ సోదరులు ఉంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే లంబాడి సామాజిక వర్గం, లంబాడి నాయకులను తొక్కేయడానికి, అణిచివేత చెయ్యడానికి ఈరోజు శ్యామ్ నాయక్ని, అక్కడ మనకు డిగ్రేడ్ చేయడానికి శ్యామ్ నాయక్ని, ఒక ఆఫీసర్ని, ఒక గ్రూప్ 1 ఆఫీసర్ని తీసుకొచ్చి అక్కడ వేశారు. మన ఖానాపూర్ ఎమ్మెల్యే గారి భర్త శ్యామ్ నాయక్ గారిని తీసుకొచ్చి, అంటే శ్యామ్ నాయక్ అంటే మాకు వ్యతిరేకం కాదు, కాకపోతే గెలిచే స్థానంలో ఇవ్వాలి. అదే బోత్లో ఇచ్చేది ఉండే కదా, అదే ఖానాపూర్లో ఇచ్చేది కూడా, సిట్టింగ్ ఎమ్మెల్యే పొజిషన్ కాదనకుండా
ఇక్కడ చాలా పెద్ద కుట్ర జరిగింది. ఆసిఫాబాద్ లో 1,00,000కు పైగా కోండుకోయ సోదరులు ఉంటే ఈరోజు ఎందుకు వేయలేదు? మరి సీతక్క గారి సామాజిక వర్గం ఎందుకు ఓట్లేదు ఆసిఫాబాద్ లో? ఈరోజు అక్కడ లంబాడీలు లేరు కాబట్టి బీఆర్ఎస్ లంబాడీలు ఉంటే కాంగ్రెస్ పార్టీ గెలిచేది. అక్కడ గిరిజన నేతలు ఉన్నారు, కానీ గిరిజన నేతలు ఎవరికి ఓట్లేశారంటే కోవా లక్ష్మి గారికి ఓట్లేశారు. సో అందుకే ఈరోజు బీఆర్ఎస్ అక్కడ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ నాయకులు దయచేసి ఇప్పటికైనా మా ప్రేమ్ సాగర్ రావు గారు, తర్వాత మా సీతక్క గారు, మీరు మీ దృష్టిలో పెట్టుకోండి. మనమంతా అన్నా తమ్ముల్లాగా కలిసి బతికినటోళ్ళం, కానీ మన మధ్యలో నాయకుల మధ్యలో మా నాయకత్వాన్ని కట్ చేస్తే మీకు వచ్చే లాభం ఏంది లేదు. కేవలం వాళ్ళ స్వార్థం కోసం. రేవంత్ రెడ్డి గారు మీరు దయచేసి అర్థం చేసుకోండి. మీరంటే చాలా గౌరవం, కష్టపడ్డారు కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి పదవి దక్కించుకున్నారు. కానీ ఈ సామాజిక వర్గానికి అక్కడ కొంత ఇక్కడ కొంత, ఎక్కడ ఎవరి ప్రభావం ఉంటే వాళ్ళకి సీట్లు ఇవ్వాలి, కానీ ప్రభావం లేని చోట్ల మమ్మల్ని మా రాజకీయ జీవితము తర్వాత ఆయన ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అక్కడికే కొలాప్స్ చేసారు. అక్కడ రేఖా గారు పోయారు, ఇక్కడ శ్యామ్ గారు పోయారు. సో దానివల్ల లాభం లేదు. ఖానాపూర్లో దీనితో 12 సార్లు ఎలక్షన్లు జరిగితే 11 సార్లు లంబాడి సామాజిక వర్గం గెలిచింది. ఖానాపూర్ నియోజకవర్గంలో 12 సార్లు ఎలక్షన్లు జరిగినాయి. 11 సార్లు లంబాడి సామాజిక వర్గం మాత్రమే గెలిచింది. ఈసారి ఎందుకు వెడమబోజు గారికి ఇచ్చారంటే, వెడమబోజు ఫస్ట్ టైం క్యాండిడేట్ వెడమబోజుకి ఇచ్చారు. వెడమబోజుకి ఇస్తే అక్కడ బుక్యా జాన్సన్ రాఠోడ్ ఉండే, తర్వాత ఎంపీగా చేసిన అనుభవం, తర్వాత ఎమ్మెల్యేగా చేసిన అనుభవం ఉన్న రాఠోడ్ రమేష్ గారిని కూడా కాంగ్రెస్ పార్టీ ఓట్లేశారు. కాంగ్రెస్ పార్టీకే ఓట్లేశారు లంబాడీ. అక్కడ 60,000 పైగా ఉంటారు, 60,000కు పైగా ఉంటారు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఎందుకు గెలిచారు అంటే అక్కడ వెడమబోజుని చూడలేదు, కాంగ్రెస్ పార్టీని చూశారు. అక్కడ బుక్యా జాన్సన్ రాఠోడ్ నాయక్ని చూడలేదు, రాథోడ్ రమేష్ ఎంతో అనుభవం ఉన్న రాథోడ్ రమేష్ గారిని చూడలేదు, వెడమబోజుని కూడా చూడలేదు. కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అది విశ్వాసం, అది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మళ్ళీ మీరు చేశారు. ఇక్కడ వెడమబోజు గెలవడానికి కారణం లంబాడి సామాజిక వర్గం కదా. కానీ ఈరోజు అక్కడ అన్యాయం జరిగింది. ఆదిలాబాద్లో బీజేపీ ప్రభావం, అది జనరల్ స్థానం. బోత్లో రాష్ట్రంలో ఆసిఫాబాదు, ఖానాపూరు, బోత్. ఈ బోత్ ఏమో వెన్నెల అశోక్ గారికి ఇచ్చారు ఫస్ట్, తర్వాత ఆడే రాజేందర్కు గజేందర్ గారికి ఇచ్చారు ఎలక్షన్ల ముందు. అదే ఈ సీటు ఇంకో కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఇవ్వండి, కొంత సీనియర్లకు ఇవ్వండి అని చెప్పేసి మనం అడిగినాం. ఈ సీట్ ఏమో గోండుకోయ సోదరులకు ఇవ్వండి, ఈ సీట్ ఏమో లంబాడీలకు ఇవ్వండి, ఈ సీట్ ఏమో లంబాడీలకు ఇవ్వండి అంటే ఇదేమో లంబాడీలకు ఇచ్చిరు, ఇదేమో మా కోయ సోదరులకు ఇచ్చారు. అంటే ఈక్వేషన్లు ఎట్లు వస్తాయి? గెలిచే సీట్లను పోగొట్టుకున్నాము, తర్వాత మా నాయకులను తొక్కేస్తున్నారు. అదొకటి. రాజకీయంగా చాలా దెబ్బపడ్డది. నిర్మల్లో బీజేపీ గెలిచింది, లంబాడి సామాజిక వర్గం లేదు కాబట్టి. ముదోల్లో లంబాడి సామాజిక వర్గం లేదు, బీజేపీ గెలిచింది. అయితే 10 జిల్లాలు ఉమ్మడి ఆదిలాబాద్లో 10 జిల్లాలు నియోజకవర్గాలు ఉంటే 4 మాత్రమే కాంగ్రెస్ గెలిచింది. అందులో ఖానాపూర్ లంబాడి సామాజిక వర్గం గెలిపించింది కాబట్టి ఈరోజు ఒకటి వేసుకుంటున్నాం మా ఖాతాలో. ఇది ఆదిలాబాద్ జిల్లా చరిత్ర. కాబట్టి సీతక్క గారు మీరు చాలా సంతోషం. ఎందుకంటే ఒక ఎప్పుడు కూడా ఒక ట్రైబల్ శాఖ ఇవ్వడం అది జరిగేది, ఎవరింటి పట్ట వాళ్ళకే ఇవ్వడం, అది రాజకీయ నాయకులు ధర్మం చేస్తుండే. కానీ ఈసారి నిజంగా ఒక ట్రైబల్కి న్యాయం చేశారు. సీతక్క గారికి పంచాయతీరాజ్ శాఖ ఇవ్వడం చాలా సంతోషం. కాకపోతే గిరిజన నేతల మధ్యలో మా సామాజిక సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ ఇన్ తెలంగాణ లంబాడి సామాజిక వర్గం కాబట్టి లంబాడీలకు మంత్రి అవకాశం ఇవ్వాలి. ఇది ఆదిలాబాద్లో కాబట్టి ఇది ఒకటి నల్గొండ, ఇంకోటి ఖమ్మం. ఇది చాలా రాబోయే రోజుల్లో చాలా హాస్యాస్పదంగా ఉంటుంది. నల్గొండలో చాలా మా సామాజిక వర్గం చాలా మెజారిటీతో ఉన్నది.
పినపాక కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 40,000కు ఓట్లకు పై చిలుకు ఉంది. ఈరోజు అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది వాస్తవంగా ఎవరికి రావాలో వాళ్ళకే పోయింది, అది గెలిచారు. అక్కడ ఓటు బ్యాంక్ ఎవరిదంటే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేని ఓడిపించి ఇంకో ఎమ్మెల్యేని గెలిపించారు. కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇల్లందు ఇక్కడ 80,000కు పైగా 80,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంటే జిల్లా జెడ్పీ చైర్మన్గా ఉన్న కోరం కనకయ్యని తీసుకొచ్చి టీఆర్ఎస్ పార్టీలో ఉన్న కోరం కనకయ్యని తీసుకొచ్చి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి వర్గంతో పాటు ఈరోజు కోరం కనకయ్యకి కాంగ్రెస్ పార్టీ సీట్లు ఇచ్చింది. అయితే ఇక్కడ 32 మంది అప్లికేషన్లు ఇచ్చారు లంబాడి సామాజిక వర్గం నుంచి. లంబాడి సామాజిక వర్గం నుంచి 32 అప్లికేషన్లు ఇచ్చారు. కానీ ఈరోజు ఏ ఒక్కరిని కాదనకుండా కోరం కనకయ్య గారికి ఇచ్చారు. అంటే అక్కడ లంబాడి సామాజిక వర్గం 80,000కు పైగా ఉంటే ఒక 32 మందిలో ఒక్కరిని ఎన్నుకోలేకపోయారు. అయినప్పటికీ కూడా అక్కడ ఏ సామాజిక వర్గం అని చూడలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ అనే నినాదంతో తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ తల్లి రుణం తీర్చుకోవాలనే ఆశయంతో ఈ ప్రభుత్వ కుటుంబ పాలనని, ఈ ఫామ్ హౌస్ పాలనని పక్కన పెట్టాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని చూశారు. ఒకవైపు అక్కడ రవీందర్ నాయక్ గారు పోటీ చేశారు బీజేపీ నుంచి. ఈ గిరిజన బిడ్డలను ఇందిరాగాంధీ సిగ్నేచర్ చేస్తే ఇందిరాగాంధీ దగ్గర సిగ్నేచర్ చేపించే పోరాటం చేసింది రవీందర్ నాయక్ గారు మాత్రమే. బంజారా గాంధీ రవీందర్ నాయక్ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పెడితే చాలా తక్కువ ఓట్లు, అంటే టీచర్లు కావచ్చు, పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, తర్వాత సింగరేణి ఎంప్లాయీస్ కావచ్చు, తర్వాత రైల్వే ఆఫీసర్లు కావచ్చు, ఇట్లా చాలామంది ఎంప్లాయీస్ ఉన్నారు అక్కడ. ఒక 50,000 మంది ఎంప్లాయీస్ ఉండొచ్చు అక్కడ. కానీ రవీందర్ నాయక్ గారిని ఓటేయలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి, కాంగ్రెస్ పార్టీ రావాలి, ప్రజాపాలన రావాలి అని చెప్పేసి కోరం కనకయ్యకి ఇచ్చారు. అంటే ఇక్కడ కూడా లంబాడి నాయకుడిని తొక్కారు కదా. ఇదొకటి. ఖమ్మంలో మన తుమ్మల నాగేశ్వరరావు గారు 30,000 పైగా ఓటు బ్యాంక్ ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఈరోజు మంత్రిగా అయ్యారు, సంతోషం. పాలేరులో 60,000 ఉన్నారు అక్కడ. పాలేరు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రిగా అయ్యారు. టీఆర్ఎస్ నా పార్టీ నుంచి వచ్చి ఇందులో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వచ్చి ఈరోజు పాలేరు నియోజకవర్గం 60,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉన్నారు. నిజంగా ప్రజల పాలనలో ప్రజానాయకుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిజంగా ప్రజాపాలన అనుకుంటే మీరు ప్రశ్నించాలి. లంబాడి సామాజిక వర్గం నాకు మూకుమ్మడిగా నాకు ఖమ్మం జిల్లా మొత్తంలో లంబాడి సామాజిక వర్గం 4,55,000 మంది కేవలం లంబాడి సామాజిక వర్గం ఉన్నారు. నన్ను వీళ్ళంతా మద్దతుగా ఉన్నారు. కానీ ఈరోజు నేను నమ్మిన వాళ్ళని ఒక మంత్రి పదవి ఇప్పించుకోలేకపోతున్నానే. అధిష్టానాన్ని కంపల్సరీ మీరు అడగాల్సిన బాధ్యత ఉన్నది, మీ పైన బాధ్యత ఉంది కదా. ఈరోజు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు గెలిచారంటే కేవలం లంబాడి ఓటు సామాజిక వర్గం మాత్రమే, ఇంకెవరు ఓట్లు వేయరే. పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని నమ్మేది లంబాడీలు మాత్రమే. ఈరోజు ఓట్లేసిరు, గెలిపించిరు, మీరు మంత్రి అయ్యారు. మరోపక్క మదిరా నియోజకవర్గం 35,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఓట్లున్నాయి. ఈరోజు ఉప ముఖ్యమంత్రిగా అయ్యారు, చాలా సంతోషం. మా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క గారిని 2 చేతులు దండం పెడుతున్నాం. ఒక లంబాడి సామాజిక వర్గానికి మంత్రి పదవిలో ఒక కేబినెట్ హోదాలో తీసుకోండి. ఓట్లేయాలి మేము, త్యాగమేమో మాది, భోగమేమో మీది. ఇదెక్కడ సామాజిక న్యాయం? కాబట్టి ఒక్కసారి భట్టి విక్రమార్క గారు కూడా ఆలోచించాలి. వైరా ఎస్టీ రిజర్వ్డ్ కాబట్టి మాలోత్ రామదాస్ నాయక్ గారు గెలిచారు. సత్తుపల్లిలో 45,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది అక్కడ, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత కొత్తగూడెంలో పక్కన పెట్టండి, అలయన్స్ లో వచ్చింది. అయినప్పటికీ 50,000కు పైన లంబాడి సామాజిక వర్గం. కూనంనేమి సాంబశివరావు గారిని అడగండి, చెప్తారు. కాబట్టి ఒక ప్రశ్నించే గొంతు సాంబశివరావు గారు. లంబాడి సామాజిక వర్గానికి మీరు మంత్రి హోదాలో దియాలని మీరు కూడా రిక్వెస్ట్ చేయాలని కోరుతున్నాను. తర్వాత భద్రాచలంలో
అక్కడ చాలా తక్కువ మంది, చాలా 20,000 చాలా తక్కువ, 10,000 కూడా లేరు అబ్బా, 10,000 కూడా లేరు భద్రాచలంలో. అక్కడ బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. అంటే లంబాడి సామాజిక వర్గం ఎక్కడైతే లేదో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఎక్కడైతే లంబాడి సామాజిక వర్గం ఉందో అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. లేని చోట బీఆర్ఎస్ గెలిచింది, బీజేపీ గెలిచింది, ఉన్న చోట గెలిచింది. ఇప్పుడు అశ్వరావుపేటలో కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఉంది కాబట్టి 35,000 మందికి పై అశ్వరావుపేట కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అంటే ఇక్కడ చెప్పాలి చూడాలి కాదు. అరే దేవరకొండలో నాగార్జున సాగర్లో లంబాడీలు ఎంత అయితే కాంగ్రెస్ పార్టీ గెలుచు, మిర్యాలగూడలో ఎంత కాంగ్రెస్ పార్టీలో గెలువు, ఆ పాలేరులో ఎంత లంబాడీలు ఎంత, ఫస్ట్ లంబాడీ ఓట్లు చెప్పండి ఎవరు గెలిచినో నేను చెప్తా, ఫింగర్ టిప్స్ మీద చెప్తా. సో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలు లంబాడీలు ఓట్లు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ 8లో 8 కూడా లంబాడీ సామాజిక వర్గం గెలిపించింది అనేది సాక్ష్యం. కంఠంగా ఏకమై కాంగ్రెస్ పార్టీని గెలిపించింది. దయచేసి ఖమ్మం జిల్లా ప్రజలు, ఖమ్మం జిల్లా నాయకులు, ఖమ్మం జిల్లా మేధావులు, ఖమ్మం జిల్లా ఇంటలెక్చువల్స్, ఖమ్మం జిల్లాలో ప్రశ్నించే గొంతులు దయచేసి ప్రశ్నించండి. సామాజిక తెలంగాణ, సామాజిక న్యాయం చేసుకోవాలి మనం. ఎందుకంటే ఈరోజు ఒక్క సైడు మూకుమ్మడిగా ఓట్లేస్తే ఈరోజు 3 మంత్రులు అయ్యారు ఖమ్మం జిల్లాకి. ఖమ్మం జిల్లా నుంచి 3 అయ్యారు, కానీ ఒక్క మంత్రి కూడా మాట్లాడారే, ఒక్క ఎమ్మెల్యే కూడా మాట్లాడారే. దయచేసి మీ అధిష్టానంలో మాట్లాడండి. నేను ఇదే పరంగా మా ప్రశ్నించే గొంతు, అన్ని సమస్యల మీద ప్రశ్నించి ప్రతిరోజు మాట్లాడే మా క్యూ న్యూస్ మల్లన్న గారు, దయచేసి మల్లన్న గారిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. లంబాడి సామాజిక వర్గాన్ని మంత్రి హోదాలో తీసుకోవాలి, క్యాబినెట్లో తీసుకోవాలని మల్లన్న గారు, తర్వాత రఘు గారు, తొలి వెలుగు రఘు గారు, తర్వాత కాలోజీ టీవీ, తర్వాత అన్ని ఛానల్స్ ఈ దాని మీద చర్చ పెట్టాలి. మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, ప్రశ్నించే గొంతులు కావచ్చు, లంబాడి సామాజిక వర్గం ఎక్కడైతే ఉన్నారో అక్కడ మాత్రమే ఈ కాంగ్రెస్ పార్టీ గెలిచింది, ప్రజా పాలన తెచ్చుకున్నాం. దయచేసి వాస్తవాన్ని గ్రహించండి, ఈరోజు ప్రశ్నించండి. సో ఖమ్మం జిల్లా చరిత్ర అయితే 4,55,000 మంది ఉన్నారు. ఒక్క పార్లమెంట్ అభ్యర్థిగానే చూపించుకోగలుగుతారా ఇక్కడ? ఒక లంబాడీని పెట్టుకొని గెలిపించుకుంటామండి. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 13 నియోజకవర్గాలు, 13 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 8 కరీంనగర్ గెలవడం ఒక హిస్టారికల్. ఇది కోరుట్ల లంబాడీలు లేరు కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. జగిత్యాలలో లంబాడీలు లేరు కాబట్టి బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత ధర్మపురి 10,000 ఉన్నారు, ఎస్సీ నియోజకవర్గం గెలిచింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. అంటే ఇక్కడ మేము వాస్తవంగా చెప్పుకుంటున్నాం, ప్రతిదీ మేము గెలిచినామని చెప్పుకోవట్లేం కదా. అయితే ఇక్కడ గెలిచింది, ప్రభావితం చేసింది లంబాడి సామాజిక వర్గం అంటున్నాం. రామగుండంలో 10,000 మాత్రమే ఉన్నాం, అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మంతిలో దుద్దిల శ్రీధర్ బాబు గారు ఈ రోజు ముఖ్యమైన మంత్రి స్థానంలో ఉన్నాడు. దయచేసి 35,000కు పైగా ఈరోజు లంబాడి సామాజిక వర్గం ఓట్లు ఉన్నాయి. ఒక సైడ్గా లంబాడి సామాజిక వర్గం వస్తే ఈరోజు శ్రీధర్ బాబు గారు ముఖ్యమైన మంత్రి స్థానంలో ఉన్నారు. శ్రీధర్ బాబు గారు దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, మీకు గెలిపించింది మా లంబాడి సామాజిక వర్గం మాత్రమే. మీరు విశ్వాసం పెట్టుకొని మా లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిని, ఈరోజు రాములు నాయక్ గారు ఉన్నారు, గవర్నమెంట్ లో ఎమ్మెల్సీ పదవిని వదిలిపెట్టుకొని కాంగ్రెస్ పార్టీకి వచ్చారు. నిజంగా మీరు చేయాలి, ఎందుకంటే శ్రీధర్ బాబు గారు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాము, రాములు నాయక్ గారిని లేదా మరో ఎవరైనా కావచ్చు, అంటే చాలా మంది ఉన్నారు, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఎందుకంటే తను త్యాగం చేసి వచ్చిండు, తను ఒక లంబాడి సామాజిక వర్గానికి ఒక గౌరవమైన నాయకుడు, రిజర్వేషన్ సాధించడంలో ఎంతో కీలక పాత్ర పోషించిండు. హైదరాబాద్ నడిబొడ్డున ఈరోజు బంజారా భవన్ కట్టించింది రాములు నాయక్ మాత్రమే. ఈరోజు కేసీఆర్ గారు చూపిస్తే కాదు, రాములు నాయక్ గారు పోయి మరి ఆ జాగాను చూసి అక్కడ
బిల్డప్ చేసి ఈరోజు కూర్చుంటుంటే మొన్న శ్రీధర్ బాబు గారు ఆ బంజారా భవన్లో కూర్చొని ఒక మీటింగ్ పెట్టుకుంటారంటే అది రాములు నాయక్ గారి కట్టించిన భవన్ మాత్రమే. అందుకే ఈరోజు రాములు నాయక్ గారికి మంత్రి హోదాలో మంత్రి స్థానం కల్పించండి. లంబాడి సామాజిక వర్గం ఏకతాటిగా ఉన్న 4-5 బీఆర్ఎస్ నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తారు. ఇది రాసి పెట్టుకోండి. తర్వాత పెద్దపల్లిలో తక్కువ మంది ఉన్నారు, అయినా కాంగ్రెస్ పార్టీకి గెలిచావు. కరీంనగర్ లో లంబాడి సామాజిక వర్గం లేదు, బీఆర్ఎస్ గెలిచింది. ఇది బీజేపీ సీటు, బీఆర్ఎస్ గెలిచింది. చొప్పదండిలో 5,000 ఉన్నారు, కరీంనగర్ లో 5,000 ఉన్నారు, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వేములవాడలో 10,000 కూడా లేరు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. సిరిసిల్లలో కేటీఆర్ గారి ప్రభావం. తర్వాత మానకొండూరులో 5,000 ఉన్నారు, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత హుజురాబాద్ లో లంబాడి సామాజిక వర్గం లేదు. మా ఈటల రాజేందర్ గారికి చాలా తెలుసు, ఎందుకంటే ఈటల రాజేందర్ గారు ఏ ప్రోగ్రాంలో పోయినా ఆయనను ఈటల రాజేందర్ నాయక్ గారు అని పోల్చుకుంటారు. ఆయన అంతగా ప్రేమిస్తాడు లంబాడి నాయకులను, లంబాడి బిడ్డలు. హుస్నాబాద్ లో పొన్నం ప్రభాకర్ గారు 35,000కు పైగా కేవలం బంజారా లంబాడి సామాజిక వర్గం ఓట్లతోనే పొన్నం ప్రభాకర్ గారు గెలిచారు, మంత్రి అయ్యారు మొదటిసారిగా. ఎందుకంటే గతంలో తెలంగాణ ఉద్యమం రావడానికి కారణం, ముఖ్య కారణం ఆయన పొన్నం ప్రభాకర్ గారు. పార్లమెంట్ లో కూడా ప్రశ్నించారు, అన్న నిజంగా ఇక్కడి నుంచి మేము కూడా నీకు చేతులైతే దండం పెడుతున్నాం, ఇక్కడ రాజకీయంగా మాకు దెబ్బతీసే ప్రయత్నం అయితే చెయ్యకండి, ఎందుకంటే ఈరోజు మేము గెలిచామన్నది కాదు, గెలిపించినాం. రేపు కూడా మళ్ళీ ఏ వ్యక్తులు అయితే గెలిపించారో ఇలా సామాజిక వర్గం మా వాళ్ళు, రేపు వాళ్ళే మళ్ళీ తిరగబడే అది కూడా తెచ్చుకోవద్దు. దయచేసి మీరు పెద్దవాళ్ళు, గౌరవనీయులు, తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ముఖ్య పాత్ర మీదే, తెలంగాణ రావడంలో ముఖ్య పాత్ర మీరే. గతంలో ఎంపీ ఉన్నారు కాబట్టి ఈరోజు మీకు అక్కడ ఏకతాటిగా అక్కడ ఉన్నటువంటి హుస్నాబాద్ నియోజకవర్గాల్లో 40,000 35,000 నుంచి 45,000 ఓట్లు ఉంటాయి మాయి అక్కడ. కేవలం ఇటు అటు నేనే 10 మళ్ళీ గతం అంటే మేము ఎమ్మెల్యేలు అటు ఇటు కావాలని అనుకున్నాం, సంతోషంగా 10 ఏళ్ళు ఉండాలి పొన్నం ప్రభాకర్ అని చెప్పి 10వ ఓటు నేనే వేసిన అక్కడ కాంగ్రెస్ పార్టీకి. ఇగో ఇది సాక్ష్యం. 10వ ఓటు నేనే వేసిన. 10 ఏళ్లుగా మీరు ఉండాలి, ఈ నియోజకవర్గం హుస్నాబాద్ చుట్టుపక్కల డెవలప్ చేయాలి, అంగరంగ వైభవంగా అభివృద్ధి జరగాలని నేనే 10వ వ్యక్తిగా నేనే ఓటేసిన. ఎంత సంతోషమైన మాట. కాబట్టి మా ఇక్కడ ఇంకో హిస్టరీ ఇంకోటి ఏంటంటే 13 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ గెలిచింది. ఈ కాంగ్రెస్ గెలిస్తే 6 నియోజకవర్గాల్లో లంబాడి సామాజిక వర్గం ఎక్కువ లేదు. అయితే ఈ 2 స్థానాల్లో మంత్రిని కావచ్చు, తర్వాత హుస్నాబాద్ కావచ్చు, 35,000 40,000 ఉన్నారు, ఇద్దరికి మంత్రి వచ్చింది. అంటే లంబాడి సామాజిక వర్గం ఎక్కడైతే ఉందో ఎక్కువ ఉందో, ప్రభావం చూపించిందో అక్కడ మంత్రి పదవి సాధించుకున్న రాష్ట్రం అంతా ఇదే ఉంది. శ్రీధర్ బాబు గారు వాళ్ళ నాన్నగారి నుంచి వారసత్వంగా విజయాలకు వారసుడు శ్రీధర్ బాబు గారు. మీరు కూడా మంత్రి ఉన్నారనా? విజయాలకే వారసుడు. 26 ఏళ్ళకే ఎమ్మెల్యే అయ్యిండు. అప్పటి నుంచి ఇప్పటి కంటిన్యూగా ఒక్కసారి కూడా ఓటమి పాలు కాలే. కేవలం మన బంజారా అక్కడ ఉన్నటువంటి మన లంబాడి సామాజిక వర్గం 35,000 ఓట్లు ఎన్ని ఉన్నాయో అక్కడ ఒక్క ఓటు కూడా అటు ఇటు పడది. ఏ ఇయర్ వాళ్ళు మన వాళ్ళు, ఎందుకంటే తాత ముత్తాతల నుండి కాంగ్రెస్ కే కఠినంగా ఉంటారు మన వాళ్ళు, ఎందుకంటే నమ్మిన పార్టీ కాబట్టి. గతంలో అట్లా ఇందిరాగాంధీ నుంచి ఇప్పటివరకు చూసుకుంటే కొద్ది గొప్ప న్యాయం జరిగిందని నమ్మే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి అట్లా. దయచేసి శ్రీధర్ బాబు గారు, తర్వాత పొన్నం ప్రభాకర్ గారు, కరీంనగర్ జిల్లా నుంచి మంత్రులు ఉన్నారు, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ క్యాబినెట్లో మీ కొలిగ్గా ఒక లంబాడి సామాజిక వర్గం నుంచి ఒక నాయకుడిని తీసుకుంటే లంబాడీల ఆత్మగౌరవం శిఖరాలకు ఎగురుతుంది. నిజంగా కడుపులో పెట్టి చూసుకుంటారు 10 సంవత్సరాలు. ఎందుకంటే దీనికంటే ముందు బీఆర్ఎస్ పార్టీ గెలిచిందంటే లంబాడీల ఓట్ బ్యాంక్ ఎక్కడైతే ఉందో అక్కడ మాత్రమే గెలిచింది. సో మీరు ఒక్కసారి ఆలోచన చేయాలని కరీంనగర్ జిల్లా మేధావులకు, ఇంటలెక్చువల్స్కు, ప్రశ్నించే గొంతులకు, ఇతర పార్టీలకు ప్రశ్నించాలని కోరుతున్నాను. ఎందుకంటే సామాజిక న్యాయంలో మనం అందరం సామాజిక న్యాయం కోసమే కొట్లాడుతున్నాము. కాబట్టి కరీంనగర్ జిల్లా వాసులు ఒకసారి మీరు చూడాల్సిందిగా కోరుతున్నాను. మహబూబ్ నగర్ జిల్లా వాసులు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసులు ఈరోజు అదృష్టవంతులు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కష్టమే, రేవంత్ రెడ్డి గారు కష్టమే ఈరోజు ముఖ్యమంత్రి హోదా దక్కింది. నిజంగా రేవంత్ రెడ్డి గారు
పిసిసి ప్రెసిడెంట్గా వర్కింగ్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ పార్టీలో రాకపోతే ఇంకో 10 సంవత్సరాలు అయినా కాంగ్రెస్ పార్టీకి ఈ పదవి వచ్చేది కాదు, ముఖ్యమంత్రి అయ్యేటోళ్ళు కాదు, ప్రజాపాలన తెచ్చుకునే వాళ్ళం కాదు. కొడంగల్లో కూడా 35,000 పైచీలుకున్నారు అక్కడ. అయితే ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అయితే ఓకే, అయితే ఇక్కడ కొడంగల్లో 40,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది. అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి గారు గెలిచారు, ముఖ్యమంత్రి అయ్యారు. ఒకవేళ లంబాడి సామాజిక వర్గం రేవంత్ రెడ్డి గారికి ఓట్లు వేయకపోతే అక్కడ ఓడిపోయేవారు, కామారెడ్డిలో కూడా ఓడిపోయేవారు, ముఖ్యమంత్రి పదవి వచ్చేది కాదు. కాబట్టి మీరు ఈరోజు ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారు. పరిపాలించే దాంట్లో మీరు చాలా చక్కగా ముందుకెళ్తున్నారు. దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి, లంబాడి సామాజిక వర్గాన్ని గౌరవించండి, ప్రేమించండి. మీకు ఇంకో 10 సంవత్సరాల పాటు మీకు అదే స్థానంలో తీసుకెళ్తుంది. ఎందుకంటే ఈరోజు కొడంగల్లో లంబాడి సామాజిక వర్గం మీ ఎంటుంది. ఎందుకంటే మాకు అక్కడ మా దేవల నాయక్ గారు, తర్వాత సుభాష్ నాయక్ గారు, తర్వాత చాలామంది మా తమ్ముడు సంతోష్, ఇట్లా చాలామంది ఉన్నారు. ఎంతో కీలక పాత్ర పోషించు సర్పంచ్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు కొడంగల్లో. రేవంత్ రెడ్డి అంటేనే రేవంత్ రెడ్డి సైన్యం అక్కడ తయారైంది. కాబట్టి ఈరోజు ముఖ్యమంత్రి అయ్యారు. కాబట్టి రేవంత్ రెడ్డి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, రాములు నాయక్ గారి నాయకులను పోరాటం చేసిన నాయకులను రిజర్వేషన్ తెచ్చిన దాంట్లో రాములు నాయక్ గారి పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు హైదరాబాద్లో బంజారా భవన్ తేవడంలో రాములు నాయక్ గారి పాత్ర ఎంతో కీలకమైనది. ఈరోజు ఇంకో చాలా మంది ఉన్నారు. మార్పు కోరలంలో పదవిని కూడా త్యాగం చేసి వచ్చిన రాములు నాయక్ గారికి అవకాశం కల్పించండి. లేని ఎడల దేవరకొండలో బాలనాయక్ గారు ఉన్నారు. మా దేవరకొండ నియోజకవర్గంలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేశారు. తర్వాత ఒకసారి జెడ్పీ చైర్మన్గా చేసిన అనుభవం, ఇప్పుడు ఇంకోసారి ఎమ్మెల్యే చేసిన అనుభవం బాలనాయక్ గారికి కూడా ఉంది. మీరు సీనియర్లో చూసుకుంటే బాలనాయక్ గారు ఇవ్వచ్చు, తర్వాత ఎమ్మెల్సీ పదవి ఇచ్చి రాములు నాయక్ గారిని ఎట్లయితే సత్యవతిని చేశారో మా రాములు నాయక్ గారిని కూడా చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తున్నాము. తర్వాత నారాయణపేటలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఎందుకంటే 30,000 పైగా ఉన్న ఓట్లు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. మహబూబ్ నగర్ 30,000కు పైగా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. జడ్చర్ల 60,000 ఉన్నాం, దగ్గర 60,000 ఉన్నాం. ఇది ఇచ్చుంటే మేమే గెలిచినా, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అనిరుద్ రెడ్డిని ఈరోజు అనిరుద్ రెడ్డి పక్కన ఉండేది లంబాడి నాయకులు తప్ప ఇంకొకరు కనిపించరు. అది జడ్చర్ల నియోజకవర్గం నాయకులు ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే ఈరోజు లక్ష్మారెడ్డి గారిని ఓడించి అనిరుద్ రెడ్డి గారిని గెలిపించడంలో లంబాడీల పాత్ర చాలా కీలకమైనది. అక్కడ దేవరకద్రాలో 25,000 పైగా లంబాడీ సామాజిక వర్గం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గెలిచింది అక్కడ. తర్వాత మక్తల్లో లంబాడీలు లేరు, అయినప్పటికీ మక్తల్లో గెలిచారు. ఉన్నది చెప్తున్నాం, లేనిది చెప్తలేం. సో న్యాయము అన్యాయం అనేది మీరు ఆలోచన చేయండి. వనపర్తిలో 35,000కు పైగా ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత గద్వాల్లో లంబాడి నాయకులు లేరు, లంబాడి ప్రజలు లేరు, 5,000 ఉన్నారు, అక్కడ బీఆర్ఎస్ గెలిచింది. సో ఆలంపూర్లో లంబాడీలు లేరు, ఒక 5-6,000 కూడా లేరు, లంబాడీలు గెలవలేరు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. నాగర్ కర్నూల్లో 25 నుంచి 30,000 ఉన్నారు, అందుకే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి కేబినెట్ అంతా కూర్చోండి, ఏ నియోజకవర్గంలో లంబాడి సామాజిక వర్గం ఉందో ఆ నియోజకవర్గం రిపోర్ట్ తీయండి. మీరే ఏ పార్టీ గెలిచిందంటే ఇక్కడ లంబాడి సామాజిక వర్గం ఎక్కువ ఉంది కదా, మా కాంగ్రెస్ పార్టీని గెలవాలి కదా అనే రిపోర్ట్ అయితే తయారైంది కదా. అచ్చంపేటలో అచ్చంపేటలో వంశీకృష్ణ గారు ఎమ్మెల్యే 60,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది. తర్వాత కలవకుర్తిలో 60,000. ఆచారి గారు 5 సార్లు 6 సార్లు గెలిచి పోటీ చేసి ఓడిపోతే కాంగ్రెస్ పార్టీనే లంబాడీల పార్టీ అని చెప్పి అక్కడ ముక్త కంఠంతో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అక్కడ షాద్ నగర్ లో 30,000కు పైగా ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కొల్లాపూర్లో కాంగ్రెస్ పార్టీ 35,000కు పైగా ఉన్నారు. అయితే కొల్లాపూర్లో మంత్రి అయ్యారు, కొడంగల్లో ముఖ్యమంత్రి అయ్యారు. జూపల్లి కృష్ణారావు గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు. జూపల్లి కృష్ణారావు గారు టిఆర్ఎస్ నుంచి వచ్చారు, మంత్రి అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. సో దయచేసి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నాయకులకు, ప్రశ్నించే గొంతులకు, మేధావులకు రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇక్కడ 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కాంగ్రెస్ పార్టీ గెలిస్తే అందులో 12 నియోజకవర్గాల్లో 9 నియోజకవర్గాలు లంబాడి సామాజిక వర్గం ఓట్లు వేస్తే మాత్రమే గెలిచింది అనేది ఇది సాక్ష్యం. కాబట్టి రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఒకసారి ఆలోచించండి. దయచేసి లంబాడి సామాజిక వర్గాన్ని మంత్రివర్గంలో తీసుకోవాలని కోరుతున్నాము. తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉన్నాయి. 12 నియోజకవర్గాలు ఉంటే 10 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒకటి జనగాంలో లంబాడి సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది, 20,000కు తక్కువ ఉంది. కాబట్టి జనగాంలో బీఆర్ఎస్ గెలిచింది. రెండవది తర్వాత స్టేషన్ గన్పూర్లో లంబాడి సామాజిక వర్గం చాలా తక్కువ ఉంది, 20,000 ఉంది. స్టేషన్ గన్పూర్ బీఆర్ఎస్ గెలిచింది. తర్వాత పాలకుర్తిలో ఎన్ఆర్ఐ క్యాండిడేట్ యశస్విని రెడ్డి చాలా తక్కువ ఒకటే నెల ముందు, జస్ట్ నెలనే ఎలక్షన్ టైంకి, ప్రచారం టైంకి వచ్చి కాంగ్రెస్ పార్టీ విజయంలో ఆమె కూడా ఒకరు అయిపోయారు. సో ఇక్కడ క్యాండిడేట్ను మాకు చూడలేదు. 55,000 మంది ఉన్నారు పాలకుర్తిలో మార్పు కోరి ముక్త కంఠంగా 55,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉన్నారు పాలకుర్తిలో. యశస్విని రెడ్డి గారు, మీరు కూడా రేవంత్ రెడ్డి గారిని అధిష్టానాన్ని అడగాలి. నన్ను గెలిపించింది లంబాడి సామాజిక వర్గం, కానీ లంబాడి సామాజిక వర్గంలో ఒక మంత్రి పదవి ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం. ఇది లంబాడీల ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారు. ఈరోజు లంబాడి సామాజిక వర్గంలో ఈరోజు పాలకుర్తిలో మీరు ప్రచారం చేస్తుంటే మా డ్రెస్సు ధరించుకొని తండాలలో జొన్న రొట్టెలు తిన్నారు. మీరు గుర్తుంచుకోవాలి. చిన్న ఏజ్ లో ఘనంగా స్వాగతం పలికారు. 55,000 ఒక మంత్రి ఉన్నా ఓడించే సత్తా అది లంబాడీలోకే ఉన్నది. కాబట్టి యశస్విని రెడ్డి గారు మీరు కూడా దయచేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. డోర్నకల్లో ఇది ఎస్టీ కాబట్టి ఉన్నా లేకపోయినా లంబాడీలే గెలుస్తారు. అక్కడ డాక్టర్ రామచంద్ర నాయక్ గారు గెలిచారు. తర్వాత మహబూబాబాద్ లో ఇక్కడ ఉన్నా లేకున్నా ఎస్టీలే గెలుస్తారు. ఇక్కడ కొంచెం మార్పు కోరిరు, అటు ఇటు అయింది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత నర్సంపేట ఇది జనరల్ స్థానం, కానీ 75,000 మంది ఉన్నారు నర్సంపేటలో. అది మనకు ఇప్పుడు ఎస్టీ రిజర్వ్డ్ కావాలి. నర్సంపేటలో 75,000కు పైగా లంబాడి సామాజిక వర్గం ఉంది, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నర్సంపేట ఎమ్మెల్యే గారు మీరు దయచేసి అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళాలి. ఏ లంబాడీల ఓట్లతోనైతే మీరు గెలిచారో ఆ లంబాడీలను క్యాబినెట్లో ఒక మంత్రి తీసుకుంటే సంతోషం. ఎందుకంటే మా వరంగల్లో, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీతక్క గారు ఉన్నారు, కొండ సురేఖ గారు ఉన్నారంటే కుదరని పని. కంపల్సరీ మీరు అడగాలి. గిరిజన నేతల్లో లంబాడి నాయకులు, లంబాడి సామాజిక వర్గం 80% ఉంటే 20% ఉన్న సామాజిక వర్గానికి మంత్రి పదవి రావడం, సరే ఒక మంత్రి పదవి తీసుకో సంతోషం. కానీ ఇక్కడ ట్రైబల్ వెల్ఫేర్ మంత్రి, తర్వాత ఇంకో మంత్రి ఏది ఇచ్చినా మాకు సంతోషమే. తర్వాత పరకాలలో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 30,000 ఓట్ బ్యాంకింగ్ ఉంది, అక్కడ గెలిచింది. తర్వాత వరంగల్ ఈస్ట్ లో 10,000 మాత్రమే ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరంగల్ వెస్ట్ లో 15,000 మాత్రమే ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. తర్వాత వర్ధన్నపేటలో 30,000 మంది ఉన్నాం. వర్ధన్నపేట్ 35,000కు పైగా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఇది రికార్డ్. తర్వాత భూపాల్పల్లిలో 25,000కు పైగా ఉన్నాం, అయినా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 12 నియోజకవర్గాల్లో 10 సీట్లు ఐఎన్సి. తర్వాత ములుగులో
ఇక్కడ ఇది నేను మెయిన్ దీని గురించే చెప్పుకోవాలి ఇప్పుడు. ములుగులో సీతక్క గారు కాంగ్రెస్ పార్టీ నుంచి నిలబడ్డారు. తర్వాత నాగజ్యోతి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచారు, నిలబడ్డారు. తర్వాత చందులాల్ నాయక్ గారి మాజీ మంత్రి చందులాల్ నాయక్ గారి కొడుకు ప్రహ్లాద్ నాయక్ గారు బీజేపీతో నిలబడ్డారు. అయితే సీతక్క తర్వాత నాగజ్యోతి గారు తర్వాత ప్రహ్లాద్ ఇక్కడ బీజేపీ పార్టీ సమ్మక్క సారలమ్మ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ ప్రకటించిన బీజేపీ పార్టీకి ఓటు వేయలేదు, అక్కడ ప్రహ్లాద్ గెలవలేదు. ఓకే, తర్వాత నాగజ్యోతి గారికి సీతక్క గారికి మధ్యనే పోటీ జరిగింది. ఇక్కడ లంబాడి సామాజిక వర్గం 60,000 ఉంటారు, 60,000 ఉంటారు. అదే గోండుకోయ సోదరు ఆ సామాజిక వర్గం కూడా 60,000 పైన ఉన్నాయి. అయితే గోండుకోయ సామాజిక వర్గం, కోయ సామాజిక వర్గం, గోండు సామాజిక వర్గం, తర్వాత ఆ సామాజిక వర్గం మొత్తం నాగజ్యోతి గారికి ఓట్లు వేశారు. అయితే లంబాడి సామాజిక వర్గం మొత్తం సీతక్క గారికి వేశారు. ఇదైతే గమనించుకోర్రి, మీరు అక్కడ అధికారులను పెట్టి కూడా మీరు ఒకసారి ఎంక్వైరీ చేయించండి అక్క, ఎందుకంటే ముక్త కంఠంగా లంబాడి సామాజిక వర్గానికి ఓటేశారు సీతక్క గారికి. సో మంత్రి పదవి ఈరోజు సీతక్క గారు చేశారంటే లంబాడీల సామాజిక వర్గం సీతక్క గారు అంటే చాలా గౌరవం, ఎందుకంటే సంతోషం మీకు మంత్రి పదవి ఇచ్చారు. అది కూడా మన నార్మల్ గా ట్రైబల్ అంటే ఏ ట్రైబల్ ఎవరింటి పట్ట వాళ్ళకే వచ్చింది. కానీ రేవంత్ రెడ్డి గారికి చాలా అద్భుతమైన ఒక ప్రకటన చేశారు, పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నారు, చాలా సంతోషం. నేను ఇదే స్టాండ్తో పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. మీ పక్క జిల్లా కొత్తగూడెం జిల్లాలో కోరం కనకయ్య గారు ఎమ్మెల్యే పదవిగా ఉన్నారు, ఆ జెడ్పీ చైర్మన్ ఖాళీ అయింది, అక్కడ అగ్ర కులాల నాయకులు శాసిస్తురు, అది చట్టం కాదు, అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంటుంది. అలానే ఆసిఫాబాద్ జిల్లాలో మన జెడ్పీ చైర్మన్ గారు కోవా లక్ష్మి గారు గెలిచారు బీఆర్ఎస్ పార్టీలో, అది ఖాళీ అయింది, అక్కడ కూడా అగ్ర కులాల నాయకులు శాసిస్తున్నారు. కాబట్టి పంచాయతీరాజ్ శాఖ మంత్రివర్యులు సీతక్క గారిని రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ 2 స్థానాల్లో ఇమీడియట్గా ఎలక్షన్లు ప్రకటించండి. లేని ఎడల నాగర్ కర్నూలులో ఏదైతే జీవో తెచ్చుకొని డైరెక్ట్ జెడ్పీ చైర్మన్ చేశారో అదే తరహాలో మీరు కూడా అక్కడ ప్రకటించాలి. లేని ఎడలో ఈ 6 నెలలు మాత్రం గిరిజనులు మాత్రమే నష్టపోతారు. గిరిజనులు కేటాయించిన స్థానాల్లో గిరిజనులు మాత్రమే కూర్చోాలి, కానీ అగ్ర నాయకులు కూర్చోవద్దు. అక్కడ కూర్చుంటే బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగంలోనే ఇది విరుద్ధం. సో గవర్నర్ గారు 5th షెడ్యూల్ ప్రకారం మీరు కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క గారు మీరు చాలా అనుభవంతో ఉన్నారు కాబట్టి మీరు కూడా న్యాయం చేయాలి. ఆ 2 స్థానాల్లో ఒక గిరిజన బిడ్డలో జెడ్పీ చైర్మన్గా అవకాశం ఇవ్వాలి 6 నెలల పాటు. లేని ఎడల ఎలక్షన్లు చేయండి, ప్రకటించండి. లేని ఎడల మీరు తక్షణమే ముఖ్యమంత్రి గారు కూడా దీనిపై చర్యలు తీసుకోవాలి, దీని మీద దృష్టి పెట్టాలని కోరుతున్నాను. అయితే ఇది సో ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు, 12లో 10 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. అందులో లంబాడి సామాజిక వర్గం గెలిపించింది 6. ఎందుకు 12 గెలిపియలే ఎందుకని మనం చెప్తారు, కొంతమంది చెప్తారు కదా, వాస్తవంగా చెప్తున్నాం. సో ఇది ఉమ్మడి పాత 9 జిల్లాలు. ఒక జిల్లా ఎందుకు తీసుకోలేదంటే ఇక ఇది అంతా చెప్పినాక మీకు అర్థమవుతుంది. హైదరాబాద్ ఎందుకు తీసుకోలేదు మీరు అని అడుగుతారు. హైదరాబాద్లో లంబాడీలు లేరు, హైదరాబాద్లో లంబాడీలు లేరు కాబట్టి హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. అక్కడిక్కడ నుంచి కూలీ నాలి చేసుకొని వెళ్ళిపోయి బతుకు జీవుడ కోసం హైదరాబాద్కి వచ్చి బతుకుతున్నారు. ఓటు బ్యాంక్ అంతా ఊర్లలో ఉంది కాబట్టి హైదరాబాద్లో లంబాడీల తండా లేదు, హైదరాబాద్లో లంబాడీల ఓట్ బ్యాంక్ లేదు, హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ గెలవలేదు. ఇది ప్రూఫ్. సో ఫైనల్గా ఈ పాత 9 జిల్లాలలో 1 వరంగల్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 10 ఐఎన్సి అంటే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 1
తర్వాత మహబూబ్ నగర్లో 14 నియోజకవర్గాలు ఉన్నాయి. 14 నియోజకవర్గాలు ఉంటే 12 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఓకే. తర్వాత ఆదిలాబాద్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 4 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 12 నియోజకవర్గాలు ఉంటే 11 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే కేవలం 4 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నెక్స్ట్ ఖమ్మం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలు మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. కరీంనగర్ 13 జిల్లాలు ఉన్నాయి. 13 నియోజకవర్గాలు ఉంటే 8 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నెక్స్ట్ మెదక్ ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 నియోజకవర్గాలు ఉంటే 3 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నెక్స్ట్ నిజామాబాద్లో 9 నియోజకవర్గాలు ఉంటే 4 మాత్రమే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. వరంగల్ అయిపోయింది. చలో ఇప్పుడు ఇవన్నీ లెక్కలు తీస్తుంటే అసలు కాంగ్రెస్ పార్టీ 119 గెలిచింది. అవి ఏం క్యాలిక్యులేషన్ చేస్తున్నారు ఒక డౌట్ రావచ్చు. అందుకే 10, 12, 22, 22 + 4, 22 + 4, 26, 26 + 11 ఎంత? 26 + 11 36, 36 + 1 37, 37 + 4 41, 41 + 8 30, 41 + 8 30, 49, 49 + 8 49 + 8 57, 57 + 3 59, 57 + 3 60, 60 + 4 64. ఇది కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 64 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచింది. నేను ఫస్టే చెప్పిన. అయితే ఈ ఉమ్మడి జిల్లాలలో లంబాడీలో గెలిపించింది ఏంటంటే వరంగల్ జిల్లాలో 6 ఇవి ఎస్టీ కేటాయిద్దాం. తర్వాత మహబూబ్ నగర్లో 9 ఎస్టీ. ఆదిలాబాద్ 4 ఎస్టీ. నల్గొండ 8 ఎస్టీ లంబాడి, ఓన్లీ లంబాడి. ఓకే. ఖమ్మం 8 ఎస్టీ. కరీంనగర్ 2 ఎస్టీ. మెదక్ 2 ఎస్టీ. రంగారెడ్డి నిజామాబాద్ అయిపోయిందా? రంగారెడ్డిలో 4. రంగారెడ్డిలో 3. ఇది ఎస్టీ. చలో అయితే 64 టోటల్ కాంగ్రెస్ గెలిచి ప్రభుత్వం ఫామ్ చేసి ప్రజల పాలన తెచ్చుకున్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ప్రభావితం చేసిన లంబాడీలో ఓట్ బ్యాంకు ఎన్ని సీట్లు గెలిపించింది అనేది మనం పక్కన రాసుకున్నాం. 9
ప్లస్ 4 13 13 ప్లస్ 8 ఎంత 13 ప్లస్ 21 21 24 24 ప్లస్ 8 32 32 ప్లస్ 2 34 34 ప్లస్ 2 36 36 ప్లస్ 6 41 అంటే 64లో 41 లంబాడీలు ఓట్లు వేస్తే మాత్రమే గెలిచిరు. ఇది రికార్డ్. 64 నియోజకవర్గాలు గెలిస్తే లంబాడీలు 41 స్థానం గెలిపించారంటే ప్రభుత్వం ఫామ్ చేసింది లంబాడీలు కాదా? ఇది గమనించాలి ప్రభుత్వం. లంబాడీలు కాదా? మీ మనస్సాక్షిగా చెప్పండి. 64 నియోజకవర్గాల్లో లంబాడీలు 41 స్థానాల్లో గెలిపించారు. ఎవరి పాలన ఇది? ఎక్కడ సామాజిక న్యాయం? అంటే ఎవరైనా ప్రశ్నిస్తే మాత్రమే న్యాయం జరుగుతుందా? ఓట్లు వేసేటప్పుడు అయ్యా బాంచన అన్నారు కదా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి ఎవరు వ్యతిరేకం కాదు, హక్కులకు మాత్రమే వ్యతిరేకం. మా హక్కులు రాకపోతే తప్పకుండా వ్యతిరేకం చేస్తాం కూడా. కాంగ్రెస్ పార్టీ గెలవాలని ఆకాంక్షించడంలో నేను ఒకటి, ఎస్పీ నాయక్ గారు ఒకటి. కానీ ఈరోజు మంత్రి హోదాలో ఈరోజు ఎల్పీ స్టేడియంలో మా సోనియా గాంధీ గారి ముందు, ప్రియాంక గారి ముందు, రాహుల్ గాంధీ గారి ముందు ఒక్క గిరిజన లంబాడి నాయకుడు ప్రమాణ స్వీకారం చేయలేకపోయిందా? రేవంత్ రెడ్డి గెలవాలంటే కొడంగల్లో లంబాడీలు అవసరం, జూపల్లి కృష్ణారావు గారు గెలవాలంటే లంబాడీలు అవసరం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలవాలంటే లంబాడీలు అవసరం, సీతక్క గారు గెలవాలంటే లంబాడీలు అవసరము, పాలేరులో పొంగులెట్టి శ్రీనివాసరెడ్డి గారు గెలవాలంటే లంబాడీలు అవసరము, తుమ్మల నాగేశ్వరరావు గెలవాలంటే లంబాడీలు అవసరము, పొన్నం ప్రభాకర్ గారు గెలవాలంటే లంబాడీలు అవసరం, శ్రీధర్ బాబు గారు గెలవాలంటే లంబాడీలు అవసరము. ఎక్కడైతే మంత్రులు మరి ఇదెక్కడి ఉంది? మాది మీరు మంత్రులు అయ్యారంటే లంబాడీల పుణ్యంతో అయ్యారు. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారికి 2 చేతులు జోడించి నమస్కరిస్తున్నా. మీకు సేవాలాల్ గారి ఆశీస్సులు ఎప్పుడు ఉంటాయి. ఇంకో 10 సంవత్సరాలు పాలించండి. కానీ మంత్రి హోదాలో రాములు నాయక్ గారిని, ఇంకెవరినో బాలనాయక్ గారిని తీసుకోండి. ఇంక అవకాశం ఉంటే ఎవరైనా సామాన్య కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కార్యకర్త ఎవరైనా ఉన్నది, లంబాడీల ఆత్మగౌరవం దెబ్బతీయకండి. మీ కొడంగల్ నియోజకవర్గం ఒక కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త ఉంటే ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయండి, సంతోషిస్తాం. కానీ ఓట్లు వేసేదేమో మేము, త్యాగమేమో మాది, భోగమేమో మీది. అంటే 64 స్థానాల్లో గెలిచినప్పుడు 41 స్థానాల్లో మేము గెలిపించాం కదా. అది కూడా 41 స్థానాల్లో కేవలం 30,000కు పైగా ఉన్న ఓటు బ్యాంకింగ్ మాత్రమే చెప్పిరా. 10,000 20,000 లెక్క పెట్టలే. లంబాడీలు తెలంగాణ రాష్ట్రంలో 75-9 నియోజకవర్గాలు ప్రభావితం చేస్తారు. కాబట్టి దయచేసి లంబాడీల నాయకులను వెనుకల పెట్టుకోవాలి. తొక్కడం మంచిది కాదు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని గౌరవించుదాం, సామాజిక న్యాయం తెచ్చుకుందాం. మార్పు కోరి ఏ విధంగా అయితే మీకు రాష్ట్రాన్ని అప్పచెప్పారో అదే విధంగా అదే సంతోషంగా లంబాడీ సామాజిక వర్గంలో ఉన్నటువంటి నాయకులను దయచేసి అవకాశం కల్పించాలి. ఏదైతే మీకు పట్టం కట్టారో మళ్ళీ వాళ్ళే మళ్ళీ వ్యతిరేకంగా ధర్నాలకు దిగేలాగా చూడొద్దు. దయచేసి మంచి ప్రభుత్వం, మార్పు కోరినాం, జరగాలి మంచిగానే. ఇంకా 10 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు మీరే పాలించండి. కానీ సామాజిక న్యాయం, ప్రతి ఒక్క మానవునికి సామాజిక న్యాయం జరగాలి. మనము ఎమ్మెల్యే స్థానాలు సాక్రిఫైస్ చేశామండి. కాంగ్రెస్ పార్టీలో ప్రతి సంవత్సరం లంబాడి నాయకులు 8 మంది అసెంబ్లీకి వస్తే ఈసారి కేవలం 4 మాత్రమే. అంటే 4 మా నాయకులు ఇంట్లో కూర్చురు కదా, మా నాయకత్వం పడిపోయింది కదా. కాబట్టి ఈసారి 2 ఎంపీ స్థానాలు లంబాడీలకు కేటాయించి, నల్గొండ కూడా, ఖమ్మం కూడా లంబాడీలకే కేటాయించాలి. ఇది కేటాయించే వరకు మా పోరాటం ఉంటుంది. కాబట్టి దయచేసి రేవంత్ రెడ్డి గారు తక్షణమే మంత్రి హోదాలో మీ యొక్క కేబినెట్ మంత్రివర్గంలో లంబాడీలకు స్థానం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. జై భీమ్, జై సేవాలాల్.